ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా బిగ్ షాకే. అయితే ఇక్కడ ఏంటంటే ఫామ్ 16 కాలం, ఈ ఫామ్ 16 కాలం అంటే ఏంటంటే ఈ అఫిడవిట్ మనం ఎక్కడ దాఖలు చేస్తామో ఆ ఫామ్ ని ఫామ్ 16 అంటారు. ఆమె ఏం చెప్తున్నారంటే అంతకుముందు ఆమె మీడియా సమావేశం పెట్టారు. ఈరోజు మీనాక్షి నటరాజన్ ఫస్ట్ రియాక్షన్ కూడా ఇచ్చారు ఈ నామినేషన్ తిరస్కరణ పైన. ఆమె చెప్పింది ఏంటంటే ఫామ్ 16 కాలంలో లేనందున లీగల్ నోటీస్ ప్రస్తావన తేలేదు, అసలు కాలంలో లేదు ఈ ప్రస్తావించాలని, అందుకే నేను తేలేదని ఆమె చెప్తున్నారు. ఒకటి. రెండోది, మొత్తం ఈ క్రిమినల్ కేసును అఫిడవిట్లో దాచారంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యం ఇవంతా జరిగిపోయిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు మనం 99 వ్యూవర్స్ కానీ లార్జర్ సెన్స్లో అందరికీ కానీ మనం క్లారిటీ ఇవ్వాల్సిన అంశం ఒకటి ఏంటంటే, అసలు ఒకరు ఒక అఫిడవిట్ దాఖలు చేసేటప్పుడు రాజ్యసభ కానీ శాసనసభ కానీ తర్వాత లోక్సభ కానీ ఎవరైనా అభ్యర్థులు ఫామ్ 16 ఈ అఫిడవిట్ దాఖలు చేసేటప్పుడు ఏమేమి పొందుపరచాలి? ఎందుకు ఒక కేసులో కోర్టు సంబంధించిన అంశాన్ని మీనాక్షి నటరాజన్ దాచారన్న గ్రౌండ్స్ లోనే ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆమె రాజ్యసభ నామినేషన్ తిరస్కరించిన తర్వాత అసలు ఈ ఫామ్ 26 లో ఏమేమి పెట్టాలి అన్న దానిపైన ఇప్పుడు నేను క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా చర్చ ఉంది కాబట్టి. ఈ విషయంలో మనం చూస్తే ఫామ్ 16 అఫిడవిట్ లో ఏ అంశాలు ఇవ్వాలి అన్నది నేను మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఎందుకంటే దీనిపైన రాజకీయంగా రకరకాలుగా అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఒకరిపై ఒకరు ఇవ్వచ్చు, క్రిమినల్ కేసులు ఉంటే ఇవ్వాలి, ఇట్లా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. దానిపైన నేను క్లారిటీ ఇస్తున్నా. ఒకటి, అన్ని పెండింగ్ క్రిమినల్ కేసుల వివరాలని ఫామ్ 26 అంటే అఫిడవిట్ లో పొందుపరచాలి అంటే తెలియజేయాలి. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, ఏదైనా కేసులో కోర్టు ద్వారా శిక్ష పడి ఉంటే ఆ వివరాలను వెల్లడించాలి. ఎనీ కేసు, అది చిన్న కేసు కావచ్చు, ఒకరోజు శిక్ష కావచ్చు, కావంటే కోర్టు జరిమానా విధించవచ్చు మీకు ఏదో ఒక విషయంలో. ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఏదో ఒక అంశంలో ఒక చిన్న పెట్టి కేసులోనో ఒక కోర్టుకు వెళ్ళారు, కోర్టు ఒకరోజు శిక్ష విధించవచ్చు, లేదంటే జరిమానా విధించవచ్చు. ఆ అంశాలను కూడా ఖచ్చితంగా పొందుపరచాలి. అంటే శిక్ష పట్టడం, జరిమానా విధించడానికి కూడా పొందుపరచాలి. మూడోది, కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలు మెన్షన్ చేయాలి, పొందుపరచాలి. ఛార్జ్ షీట్ వివరాలు, ఏదైనా ఛార్జ్ షీట్ దాఖలైంది అనుకోండి మీకు ఏదో కేసుకు సంబంధించి, ఈ ఫామ్ 26 అఫిడవిట్ దాఖలు చేసేటప్పుడు అవి పొందుపరచాలి. అలాగే సంబంధిత కోర్టుల సమాచారాన్ని కూడా, ఏ కోర్టు ఏంటి, దాని అడ్రస్ ఏంటి, ఏ కోర్టు ఇచ్చింది, ఏ కోర్టు సంబంధించిన అంశం, ఇవన్నీ కూడా పొందుపరచాలి. వీటితో పాటు తమపై ఉన్న కేసుల వివరాలను అఫిడవిట్లో పెట్టడమే కాకుండా నిబంధనల ప్రకారం ఫామ్ 26 ఈ అఫిడవిట్లో కనీసం 3 సార్లు ప్రముఖ వార్తాపత్రికలు, టీవీ ఛానళ్లలో ఈ వివరాలను ప్రకటనల రూపంలో తెలియజేయాలి. ప్రకటనల రూపంలో ఎస్ ఇది ఇగోండి నా ఆస్తులు ఇవి, నా వివరాలు ఇవి, నా మీద ఉన్న క్రిమినల్ కేసులు ఇవి, నా మీద ఉన్న ఎఫ్ఐఆర్లు ఇవి, నా మీద ఉన్న ఛార్జ్ షీట్లు ఇవి, నా మీద ఉన్న కోర్టు కేసులు ఇవి అన్న ఈ అంశాన్ని కనీసం 3 సార్లు వార్తాపత్రికలు, టీవీ ఛానల్లో ప్రకటన రూపంలో తెలియజేయాలి. మరి ఎంతమంది తెలియజేస్తున్నారో నాకైతే ఈ విషయంలో డౌటే. మరి ఇలాంటివి ఎందుకో ఎన్నికల సంఘం అంత సీరియస్గా తీసుకోదు అనేది ఒక ప్రశ్న. అలాగే ఆస్తులు, ఇందాక చెప్పినట్టు మీకు ఏం ఆస్తులు ఉన్నాయి, మీరు అభ్యర్థిగా పోటీ చేసి ఫామ్ 26 అఫిడవిట్ దాఖలు చేసేటప్పుడు మీ ఆస్తుల వివరాలు అందులో పొందుపరచాలి, చెప్పాలి. అప్పులు కూడా చెప్పాలి. మీకు ఇంకెన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని ఈఎంఐలు ఉన్నాయి, ఇంకెంత కట్టాలి, మీరు ఎవరికి కట్టాలన్న వివరాలు కూడా పొందుపరచాలి ఇందులో. అలాగే విద్యా అర్హతలు, మీకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, మీరు ఏం చదువుకున్నారు, ఆ వివరాలు కూడా అందులో పొందుపరచాలి. అలాగే ప్రభుత్వానికి మనం బకాయిలు ఉంటాం, ప్రభుత్వానికి ఏదైనా బకాయిలు ఉంటే నో డ్యూస్ సర్టిఫికేట్ సమర్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఒక 2 సంవత్సరాలకు ఒక పవర్ బిల్ ఇవ్వలేదు, ప్రభుత్వందే కదా, విద్యుత్ సంస్థ ఎవరిది, గవర్నమెంట్ది కదా. మీరు 2 సంవత్సరాలు ఒక కంపెనీ నడుపుతున్నారు, లేదా మీకు ఒక హౌస్ ఉంది, మీరు పవర్ బిల్లు చెల్లించలే, పవర్ బిల్లు చెల్లించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి డ్యూస్ ఏమీ లేవు, నో డ్యూస్ అన్న సర్టిఫికేట్ కూడా అఫిడవిట్లు ఇవ్వాలి. ఎందుకంటే రేపు పొద్దున్న ఎవరైనా ఇతను 2 సంవత్సరాల నుంచి పవర్ వాడుతున్నాడు, పవర్ బిల్ ఇవ్వట్లేదు, ఇష్యూ నడుస్తుంది అన్న దాన్ని ఎవరైనా ఎత్తి చూపించారు అనుకోండి, ఖచ్చితంగా అఫిడవిట్ అనేది తిరస్కరణకు గురవచ్చు.
కానీ అందరూ అన్ని ఫాలో అవుతున్నారా, ప్రతి అఫిడవిట్ని మన భూతత్వంలో పెట్టి కరెక్ట్గా వీళ్ళు ఇచ్చిన వివరాలు కరెక్టా కాదని చెక్ చేస్తున్నారా ఎన్నికల అధికారులు అంటే నాకు సమాధానం లేదు. ఎందుకంటే చాలా మంది చాలా విషయాలను దాచిపెట్టారన్న అంశాలు మధ్యలో రాజకీయంగా చాలా చర్చ జరిగాయి. ఇది ఒక అంశం. అలాగే ఈ నిబంధనలలో ఏ ఒక్కటి తప్పుగా ఉన్నా ప్రత్యర్థి పార్టీలు స్క్రూటినీలో దాన్ని లూప్ హోల్గా మార్చే అవకాశం ఉంది. అంటే వీటిని నేను చెప్పిన వివరాల్లో దేన్నైనా రేపొద్దున ప్రత్యర్థి పార్టీలు లేవనెత్తి మీ పొందుపరచలేదు కాబట్టి మీరు అఫిడవిట్ని మీరు నామినేషన్ తిరస్కరించండి అని ఎత్తి చూపించే అవకాశాలు ఉన్నాయి. ఈ మీనాక్షి నటరాజన్ విషయంలో కూడా ఈ ఫామ్ 26 ఈ సాంకేతిక అంశాలు ఆమెకి మైనస్ అయిపోయాయి. మరి ఈ లీగల్ థ్రిల్లర్ డ్రామాకి మరి ఎలాంటి ముగింపు వస్తుందో చూడాలి. మనం చూసుకుంటే ఈ యొక్క నామినేషన్ కూడా రద్దు కావడంతో మిగిలిన 3 స్థానాల్లో కూడా బీజేపీ ఏకగ్రీవంగా ఎన్నికవుతుంది. అంటే ఈ నేపథ్యంలో వాళ్ళు దీని మీద కూడా నిరసన వ్యక్తం చేశారు. అవును, సో అంటే ఇప్పుడు అదేనండి, ఇప్పుడు జరగాల్సిన జరిగిపోయింది. ఇప్పుడు ఈమె నామినేషన్ తిరస్కరణ గురైంది, సుప్రీంకోర్టు కొట్టేస్తూ ఈసీ దగ్గర తేల్చుకోమని చెప్పింది, హైకోర్టులో తేల్చుకోమని చెప్పింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత రేపు పొద్దున్న హైకోర్టు ఈ అంశాన్ని తీసుకుని ఆర్ఓ చేసింది కరెక్టే కదా, మీరు కోర్టు సమన్లు ఇవ్వలేదంటే మళ్ళీ మేము సుప్రీంకోర్టుకి ఏమొస్తుంది? ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు కొట్టేసింది కదా, అయిపోయింది. నాకు తెలిసి కోర్టులకు సంబంధించిన ఆప్షన్ క్లోజ్ అయిపోయినట్టే. ఇప్పుడు ఎన్నికల సంఘం ఎలా రెస్పాండ్ అవుతుంది అన్నది కీలకం. ఎన్నికల సంఘం మరి ఇంకా రెస్పాండ్ కాకపోవచ్చు, ఎందుకంటే ఇంక కోర్టులు కొట్టేసాయి. ఆర్ఓ నిర్ణయాన్ని సమర్థించిన తర్వాత ఎన్నికల సంఘాన్ని ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నేతల బృందం కలిసింది. నిజంగా ఎన్నికల సంఘం సీరియస్ గా దీన్ని తీసుకుని ఉంటే ఇందులో తప్పు జరిగినట్టుగా వాళ్ళు భావించి ఉంటే ఇప్పటికే నిర్ణయం ఇచ్చేవాళ్ళేమో. లేదు, వాళ్ళు తర్వాత నిర్ణయం ఇచ్చినా వేస్టే. ఎందుకు అక్కడ రాజ్యసభ ఎన్నికకి సంబంధించి 3 సభ్యులు ఏకగ్రీవంగా అయిపోయింది. ఇప్పుడు ఏమొస్తుంది ఆమెకి, మీనాక్షి నటరాజన్కి ఇదంతా పోరాటం చేయటం ఏమీ రాదు. కానీ కేవలం అక్కడ లేని నిబంధనలు కేవలం కోర్టు ఒక కేసులో సమన్లు ఇచ్చిన అంశాన్ని పట్టుకొని ఒక రాజ్యసభ సీట్ని కొట్టేశారు, ఇది దేశంలో జరుగుతుందన్న అంశాన్ని వాళ్ళు ఎత్తు చూపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. లేదా ఇంక సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత ఇప్పుడు బీజేపీకి ఇది అస్త్రం. బీజేపీ ఏమంటే సరే మేము తప్పు చేశాము, లేని నిబంధన పొందుపరచామంటే ఫామ్ 26లో అన్ని చెప్పాలని ఉన్నాయి కదా, అదొకటి. 2 సుప్రీంకోర్టు కొట్టేసింది కదా, మీరు కోర్టుకు వెళ్ళారు, కోర్టు కొట్టేసిందని భారతీయ జనతా పార్టీ నేతలు ఇప్పుడు చెప్తారు. అలాగే ఇది ఒక రాజకీయ అంశంగా మారిపోయింది, ఏదైనా కొంత సెన్సేషన్ అయింది. మరి ఇందాక నేను అన్నట్టుగా ఇది ఒక రకంగా లీగల్ థ్రిల్లర్ డ్రామా లాగా ఉంది.